కామెంట్ ఇచ్చారు కదా, హిప్ రెడ్యూస్ అవ్వడానికి ఏమైనా ఎక్సర్సైజ్ చెప్పండి ప్రసన్న. చేసిన కామెంట్కి థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే మీరు ఫాలో అవుతూ అబ్జర్వ్ చేస్తున్నారని నాకు అర్థమైంది. సో హిప్ రెడ్యూస్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అందులో ఒక ఎక్సర్సైజ్ నేను ఈరోజు చూపించబోతున్నాను. టైట్గా పడుకొని ఉన్నాను, ఈ లెగ్స్ అనేవి కూడా ఎలా పెట్టుకున్నానో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. షోల్డర్ జాయింట్ పార్ట్ అండ్ నీ క్యాప్స్ స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వాలి. ఎలా అంటే ఇలా పెట్టిన తర్వాత మీరు వర్కౌట్ అనేది ఇలా చేయండి. దీన్ని గ్లూట్ బ్రిడ్జ్ అని అంటాం మనం. సో ఇలా మీరు ఒక సెట్కి 12 reps చేయండి. 3 sets అలా చేయండి అండ్ కంటిన్యూ చేయకండి. 2 daysకి గ్యాప్ ఇచ్చి చేయండి. అది ఎగ్జాక్ట్గా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మనం ఇలా మూవ్ చేయడం అంతే. అబ్డక్షన్ వర్కౌట్ అండి ఇది. అంటే 2 వేరియేషన్స్. ఇందాక మనము గ్లూట్ బ్రిడ్జ్ చేసాం కదా, ఇప్పుడు ఇది అబ్డక్షన్ వర్కౌట్. అయితే ఫస్ట్ సేమ్ అలాగే పెట్టేసి మనం ఇలా లిఫ్ట్ చేసి